అయస్కాంతం యొక్క రెండవ ధర్మం ధ్రువసత్వం అనేటువంటి ధర్మంగా చెప్పాలి. ఈ ధ్రువసత్వాన్ని స్మాల్ m అనేటువంటి అక్షరంతో చూపిస్తాం. ఒక దండాయస్కాంతాన్ని తీసుకున్న నార్త్ అండ్ సౌత్ బార్ మ్యాగ్నెటిక్ ని తీసుకున్నాను మధ్య బిందు. నార్త్ అండ్ సౌత్ అనేటువంటి ఒక అయస్కాంతాన్ని తీసుకున్నాను. ఇవి రెండు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? సౌత్ నార్త్ అనేది ఏంటి? ఆకర్షణ గురవుతుంది. కాబట్టి ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటుంది. సరే, ఎందుకు విజాతి ధ్రువాలు ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఒకవేళ తిప్పి పెడితే ఏమవుతుంది సార్? ఇక్కడ వీటి తిప్పి పెడితే వికర్షణ గురైతే సార్. ఏవేని రెండు అయస్కాంతాల మధ్య ఆకర్షణ స్వభావం కానీ లేదా వికర్షణ స్వభావాన్ని ధ్రువసత్వం అని పిలుస్తాం. ధ్రువసత్వానికి ఎంకేఎస్ ప్రమాణం కనుక చూస్తే ఆన్సర్ వెబర్ అనేటువంటి ప్రమాణాన్ని వాడతాం. వెబర్. మరి ఇక్కడ ఎస్ఐ యూనిట్ కనుక ఒకసారి మనం చూసినట్టయితే ఆంపియర్ ఇంటూ మీటర్ అనేటువంటి ఒక యూనిట్ను వాడతాం. మరి ప్రమాణ ధ్రువసత్వం యొక్క విలువను గుర్తించండి సార్. ప్రమాణ ధ్రువసత్వం యూనిట్ ఆఫ్ పోల్ స్ట్రెంత్, ప్రమాణ ధ్రువసత్వం యొక్క విలువను గుర్తించండి సార్. ఆన్సర్ 10⁻⁻⁷ న్యూటన్ల బలంతో ఆకర్షణ లేదా వికర్షణ స్వభావం ఉంటే దాని ప్రమాణ ధ్రువసత్వం అంటాం. ఇది ఎలానో ఒకసారి చూడండి సార్. F = μ0/4πm1m2/r² అనేటువంటి సూత్రమే ఇది కామన్గా వచ్చేటువంటి సూత్రం. దీని ఆధారంగా చూడండి, F = μ0 అంటే రాయొచ్చు కదా, 4π × 10⁻⁻7 రాయొచ్చు, బై 4πకి 4π రాయొచ్చు, ఇంటూ m1 అంటే ప్రమాణం అంటే 1 మీటర్ పొడవైన కడ్డీ, ఇంకోటి ఏంటిది? ఇంకో మీటర్. రెండింటి మధ్య దూరం 1 మీటర్ దూరం కాబట్టి 1² రాసుకుంటున్నాం. ప్రమాణం అంటే 1 తీసుకుంటాం. 1/1 అంటే ఇదే సార్. 4π క్యాన్సిల్ కాబట్టి F = 10⁻⁻7. బలానికి ప్రమాణం న్యూటన్. ఏవేని రెండు అయస్కాంతాల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ స్వభావం 10⁻⁻7 న్యూటన్లు కనుక ఉంటే దీన్ని మనం ప్రమాణ ధ్రువసత్వంగా చెప్పాలి.